వెల్కమ్ టు న్యూ ఛానల్. ఈరోజు వీడియో సోయా చింక్స్ యొక్క కర్రీ. మనకి దీనికోసం 2 ఉల్లిపాయలు తీసుకుని ముందుగా ఇలా కట్ చేసి పెట్టుకోండి. అలాగే కొద్దిగా జీడిపప్పు తీసుకుని నానబెట్టుకోండి వాటర్లోను. ఇప్పుడు సోయా చింక్స్ ఉంటాయి కదా, ఈ న్యూట్రెల్లా కంపెనీకి చెందినటువంటి సోయా చింక్స్. వీటిని ఒక కప్పు తీసుకోండి. ఒక కప్పుకి 3 కప్పులు వాటర్ వేసి బాయిల్ చేసి అప్పుడు వీటిని వేయాలి. అందుకని ముందుగా నేను గిన్నె పెట్టి దాంట్లో 3 కప్స్ ఆఫ్ వాటర్ని వేసాను. అలాగే ఇవి బాయిల్ అయిన తర్వాత మనం సోయా చంక్స్ని ఇందులో యాడ్ చేయాలి. ఇప్పుడు వాటర్ మరిగేటప్పుడు యాడ్ చేస్తాము. ఈ లోపల మనం వాటర్ బాయిల్ అయిన తర్వాత వేస్తాం కనుక ఈ లోపల మనం అల్లం ముక్కలు తీసుకుని కట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకుని ఉందాము. అప్పుడు ఈ విధంగా అల్లం శుభ్రపరుచుకొని ముక్కలుగా కోసాను. నెక్స్ట్ మనకి వాటర్ అనేది బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనం సోయా చంక్స్ని తీసుకెళ్ళి ఇందులో వేస్తాము. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇవి ఉడికేటప్పుడు. ఈలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం వెల్లుల్లిపాయలు నానబెట్టండి. ఒక అరగంట సేపు నానబెట్టి బాగా రబ్ చేస్తే వాటి యొక్క పీల్స్ చాలా సులభంగా వస్తాయి. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. మనకి మీల్ మేకర్ బాయిల్ అయిపోయింది కనుక దాంట్లో సాల్ట్ కూడా యాడ్ చేసాము. ఇప్పుడు మనం వెల్లుల్లిపాయల యొక్క పై తొక్కని బాగా రబ్ చేసి సెపరేట్ చేసుకున్నాం. తొక్క తీసేసి వెల్లుల్లి రెబ్బల్ని వీటిని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకుంటాము. ఈ విధంగా చేయడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది. తక్కువ టైంలో మనం ఈ వెల్లుల్లి రెబ్బల యొక్క తొక్కలను తీసేయచ్చు. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి. చూడండి, మొత్తం తొక్కలన్నీ వచ్చేసినాయి. ఈ విధంగా ఇప్పుడు శుభ్రంగా కడిగి వీటిని మనం గ్రైండ్ చేసుకుంటాం మెత్తగా పేస్ట్ అయ్యే వరకు. ఈలోపుగా మనం ఉడకబెట్టి పెట్టుకున్నటువంటి సోయా చంక్స్ యొక్క వాటర్ని అంతటిని ఈ విధంగా డ్రైన్ చేసుకోండి. ఇక్కడ గట్టిగా వీటిని గట్టిగా తీసి గట్టిగా నొక్కి వీటిలో ఉన్నటువంటి వాటర్ని అంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి సోయా చంక్స్ని. అయితే ఈలోపు మనం తీసుకున్నటువంటి జీడిపప్పు కూడా నానిపోయింది. దాన్ని కొద్దిగా గ్రైండ్ చేసుకోండి. 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు, లేకపోతే మీకు ఇంకా ఎక్కువ కారం తినాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. వాటిని కూడా మిక్సీ పట్టి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనం ఒక గిన్నెని పెట్టి హీట్ చేసి ఆయిల్ చేసి మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్ పీసెస్ని అంటే ఉల్లిపాయ ముక్కల్ని, అదేవిధంగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదా దాన్ని కూడా మనం కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని, అలాగే పసుపుని, దాంతోపాటుగా గరం మసాలా పౌడర్ని, సాల్ట్ని అన్నిటిని యాడ్ చేసాము. ఆల్రెడీ మీల్ మేకర్లో వేసాము కనుక ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తే సరిపోతుంది. టేస్ట్ చూసుకుని తర్వాత వేసుకోవచ్చు. మనం జీడిపప్పుని మనం తీసుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసి బాగా కలపండి కలిసే వరకు. ఇప్పుడు సోయా చంక్స్ యొక్క వాటర్ అంతటిని గట్టిగా పిండేసి దాంట్లో వేసి ఈ మసాలా అంతా ముక్కలకు బాగా పట్టే వరకు కలపండి. కలిపి ఒక 5 మినిట్స్ వరకు ఆ మసాలాలో ఉడకనివ్వండి వాటిని. దానివల్ల మసాలా, సాల్ట్ ఇవన్నీ కూడా ముక్కలకు పట్టి మంచి టేస్ట్ వస్తుంది. ఒక కప్పు కర్డ్ ఒకదాన్ని తీసుకోండి. మనకి ఇది మొత్తం మసాలా పట్టిన తర్వాత కర్డ్ వేసి బాగా కలుపుకుంటాం మనం. ఇది గ్రేవీ కోసం బాగుంటుంది. అంటే ఇందాక జీడిపప్పు వేసాం కదా అందులో వాటర్ని కొద్దిగా వేసాను నేను దీంట్లో. ఇప్పుడు కర్డ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా కలిపిన తర్వాత మనం ఒక కప్పు కర్డ్ని యాడ్ చేస్తాము. చూడండి, పెరుగు కప్పు వేసాను. ఇది మనకి గ్రేవీ కోసం వేసేటటువంటిది. దీనివల్ల స్మూత్గా ఉంటుంది. మనకు ఉండేటటువంటి కర్రీలో ఉండేటటువంటి సోయా చంక్స్ స్మూత్గా ఉంటాయి. మన కర్రీ రెడీ అయిపోయింది. 1 to 3 మినిట్స్ వరకు దీన్ని బాగా ఉడకబెట్టండి. ఇదంతా కూడా అబ్జర్వ్ అయ్యే వరకు చూడండి ఇలా బుడగలు వస్తున్నాయి. ఇలా ఇప్పుడు తీసుకొని స్టవ్ ఆఫ్ చేసి వేరే బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. రైస్తో, చపాతీతో, పూరీతో కూడా చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ న్యూ ఛానల్.